హలో అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఈరోజు మంచి స్నాక్ రెసిపీ చూద్దామండి. సొరకాయతో ఊతప్పంని రెడీ చేసుకుంటున్నాము. అయితే ఇది ఎన్ని తిన్నా కానీ తినాలనిపిస్తూనే ఉంటుంది. ఎన్ని తిన్నా కానీ పొట్టలో చాలా తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఎటువంటి పిండి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. దీనికోసం ఒక గిన్నెలో కప్పు అటుకుల్ని తీసుకోవాలి. వాటర్ పోసి అటుకుల్ని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా శుభ్రం చేసిన అటుకుల్లో మునిగేంత వరకు వాటర్ పోసి ఒక్క పావు గంట పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి సొరకాయ ముక్క ఒకటి తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 3, 4 తీసుకున్నాను. ఈ సొరకాయలో గింజలు లోపల పార్ట్ అంతా తీసేసుకోవాలి. దాన్ని ఇలా సన్నగా తురుముకోవాలి. ఉల్లిపాయలను కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న అటుకులు చూసారా, ఇలా పూర్తిగా నానిపోయాయి. అటుకుల్ని ఇలా గట్టిగా పిండుతూ ఎక్సెస్ వాటర్ కూడా అంతా తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అటుకులన్నిటిని ఇలా పిండి తీసుకోవాలి. దానిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తురిమిన సొరకాయలో కూడా వాటర్ ఉంటుందండి. దాన్ని కూడా ఇలా గట్టిగా పిండుతూ వాటర్ అయితే తీసేసుకొని వేసుకోవాలి. ఇది ముద్దలా ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ అసలు వేసే పని ఉండదండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ స్పైసీ సరిపోతుంది అనుకుంటే ఎండుకారం వేసుకునే పని లేదండి. లేదంటే కొంచెం వేసుకోండి. ఇందులోనే కరివేపాకు ముక్కలుగా చేసి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతటినీ కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అంతేనండి, ఇలా పిండి ముద్ద అయితే మనకి రెడీ అయిపోతుంది. దీనిలో ఇంకెటువంటి గోధుమ పిండి అలాంటి ఏమీ వేసే పని లేదండి. ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం ముద్దని ఇలా తీసుకొని ఒక క్లాత్ మీద వాటర్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా ఊతప్పంలాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, పిండినంతటినీ కూడా ఇలాగే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక చేతిలోకి తీసుకుంటే క్లాత్ నుంచి సపరేట్ అయిపోయి వచ్చేస్తుంది. దాన్ని పెనం మీద వేసి 2 వైపులా ఆయిల్ వేసుకొని 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఎంత తిన్నా ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది. చూసారు కదా, ఇలా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన సొరకాయతో ఊతప్పం అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంత సింపుల్గా ఏ పిండి యూజ్ చేయకుండా అప్పటికప్పుడు టేస్టీ స్నాక్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇలాగే మిగతా పిండినంతటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఈ ఊతప్పంని అయితే రెడీ చేసుకోవాలి. ఇవి ఉత్తిగా తిన్నా చాలా బాగుంటాయి. లేదంటే ఏదైనా రోటి పచ్చడితో సర్వ్ చేసినా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. వీడియో నచ్చిందా అండి? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.